అందరికీ నమస్తే. మనం చూస్తూ ఉన్నాం కొద్ది రోజులుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో డెవలప్ చేస్తూ ఉంటే దాన్ని కావాలనే కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలకి సంబంధించిన వ్యక్తులు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, కొంతమంది సమాజంలో మేము మేధావులం, ఇన్ఫ్లుయెన్సర్లం అని చెప్పుకునే వాళ్ళు ఇది ప్రభుత్వంది కాదు ప్రైవేట్ది అని కావాలని ఒక పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకటి మనం చూసినట్లయితే ఇప్పుడు ఏవైతే కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నారో వాటన్నిటిని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ హాస్పిటళ్ళు అని చెప్పి ఈ విధంగా పెడుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఏవైతే ప్రభుత్వం కన్స్ట్రక్ట్ చేసే 17 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో అన్నిటివి ప్రభుత్వ కళాశాలలు అని వాటి పేరులో కావచ్చు, అవన్నీ ప్రభుత్వం యొక్క పరిధిలో నడుస్తాయి. దీనిపైన కావాలనే కొంతమంది విషప్రచారం చేస్తున్నారు కదా, వాళ్ళని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. ఇప్పుడు ఇవి ప్రభుత్వ ఆస్తులు కాబట్టి ప్రభుత్వ మెడికల్ కళాశాలని పెడుతూ ఉన్నారు. అదేవిధంగా మీరు అంటున్నారు ప్రైవేట్ అని. ప్రైవేట్ అంటే ఏంటో తెలుసా? భారతీ సిమెంటు ప్రైవేట్ది, అదేవిధంగా సాక్షి పేపరు ప్రైవేట్ది, సరస్వతి పవర్స్ ఇవి ప్రైవేట్వి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా చాలా ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయి కదా. ఇప్పుడు భారతీ సిమెంట్ని ప్రభుత్వ సిమెంట్ ఫ్యాక్టరీ అని అంటే భారతి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారా? సాక్షి పత్రికని ప్రభుత్వ పత్రిక అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే అవి ప్రైవేట్వి. ప్రైవేట్ దాన్ని ప్రభుత్వం అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. ఎందుకంటే అవి ప్రైవేట్ ఆస్తులు. ప్రైవేట్ ఆస్తులను మీరెట్ట ప్రభుత్వం అంటారయ్యా అంటారు. అట్లే ప్రభుత్వ ఆస్తులను కూడా ప్రైవేట్ అనకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఎందుకంటే కొంతమంది పేర్లు నేను చెప్పదలుచుకున్నా. రావణ్ జోసఫ్ అంట, విజయ్ కేసరి అంట, తులసి చందు అంట, ఇలాంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పి ఇవి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అంటున్నారు. అమ్మ, మీ ఆస్తులు ఉంటాయి, మీ ఇల్లులు ఉంటాయి, అవి ప్రభుత్వ ఇల్లు అని మీరు పెడతారా? పెట్టరు కదా. ఎందుకు? అది మీది కాబట్టి. అదేవిధంగా ప్రభుత్వం దానికి ప్రభుత్వం పేరుతో పెడుతూ ఉన్నారు. ఈ విధంగా పెడుతూ ఉన్నా మీరు అదే పనిగా ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారంటున్నారు? ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా గ్రహించాలి. వీళ్ళు ఎందుకు పర్టికులర్గా ఇలా ఎందుకు అంటున్నారో మనందరం ఆలోచించుకోవాలి. లేకపోతే ఎవరైనా మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అంటాం. ఎందుకంటే ఒకసారి చెప్తారు ఇది ప్రైవేట్ విధానం కాదు అని, కానీ వీళ్ళు పదే 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 ఎన్నిసార్లు మాట్లాడతారో ప్రతి వీడియో చేసే ప్రతిసారి ఏమంటారు? ప్రైవేట్ 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 అంటారు. ఎవరికి ఇస్తున్నారు ప్రైవేట్కి? ఇవి ప్రభుత్వం పరిధిలో డెవలప్ అవుతాయి, ప్రభుత్వం పరిధిలో పనులు జరుగుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఇక్కడ నేను మెన్షన్ చేయాలనుకునేది, ఈరోజు మాట్లాడిన ఇప్పుడు నేను కొంతమంది ముగ్గురు పేర్లను పలికాను, విజయ్ కేసరి, తులసి చందు, ఈ విధంగా కొంతమందిది. వీళ్ళు సూటిగా అడగదలుచుకున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక 2 జీవోలు తీసుకొని వచ్చాడు. ఆ 2 జీవోల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో యాక్చువల్గా 100% మెడికల్ సీట్స్ ఫ్రీ ఉండాలి. కానీ అక్కడ ఏం చేశాడు? మేనేజ్మెంట్ కోటా తీసుకొని వచ్చాడు. ఆ మేనేజ్మెంట్ కోటా తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? ఈరోజు ప్రభుత్వమే దాన్ని డెవలప్ చేసి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మోడల్ కన్నా నేడు మోడల్ ఇంకా బాగుంది. ఏంటో తెలుసా? గతంలో 42% ఫ్రీ మెడికల్ సీట్లు వస్తే ఇప్పుడు 50% వస్తున్నాయి ఈ మోడల్ ద్వారా. గతం కంటే ఎక్కువ ఓపీలు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా బెడ్స్ ఎక్కువ ఫ్రీగా వస్తున్నాయి. ఈ విధంగా వస్తూ ఉంటే వీళ్ళు ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం పైన పడేడుస్తున్నారు? ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గ్రహించాలి. ఎందుకంటే వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేసేస్తే వీళ్ళు చూడలేరు కనుక ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. రేపు ఎవరన్నా వచ్చి పీపీపీ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ అంటే మనం ఏం చేయాలి? అయ్యా, ఏ అవగాహనతో అడుగుతున్నావు? వాటన్ని ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ హాస్పిటల్ అని క్లారిటీగా ఉన్నాయి ఆ 17 పైన. అదేవిధంగా వాటిని నువ్వు ప్రైవేట్ అని అంటున్నావే, ప్రైవేట్ అంటే భారతీ సిమెంట్ ఇవి, వీటిని మనము ప్రభుత్వాన్ని యాడ్ చేస్తా అంటే ఆ ప్రైవేట్ వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇవి ప్రభుత్వం కాబట్టి, వీటిపైన ప్రభుత్వ ఆస్తులు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం నడిపిస్తూ ఉంటుంది. డిఫరెన్స్ తెలుసుకోండి. ప్రైవేట్ ఏంటి, ప్రభుత్వం ఏంటని కావాలనే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం విష ప్రచారం చేయొద్దు అని చెప్పి ప్రజలందరూ ఈ ఫేక్ ప్రచారం చేసే ఎవరైతే సోషల్ మీడియా యాక్టివిస్టులు, న్యూట్రల్ ఇన్ఫ్లుయెన్సర్లు అని ముసుగులో వైసీపీ పార్టీ నాయకులు మురుగుతున్నారో వాళ్ళందరికీ చెంపపెట్టుగా చెప్పాలని కోరుకుంటూ ఉన్నాం. Please subscribe to Leo News for more videos.